ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము కుల వృత్తులను ఎంతో ప్రోత్సహించింది అని చెప్పేసి జనాలు అంటుంటారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం కళ్ళు కాంపౌండ్ల మీద ఎందుకు నిగబెట్టింది అంటే కొంతమంది చనిపోవడం వల్ల గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కళ్ళు కాంపౌండ్లను అన్ని బ్యాన్ చేస్తాము అని చెప్తున్నది. మీరు నీరేక చైర్మన్ కూడా మీరు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? గీత కార్మికుల మీద ఇంత కరోడా ఎందుకు చూపిస్తున్నది? అరుణ్ గారు, తెలంగాణలో కళ్ళు గీత కార్మికులకు సంబంధించినటువంటి కులం గౌడ కులం. సామాజికంగా ఒక చైతన్యవంతమైనటువంటిది, రాజకీయంగా ఒక బలమైనటువంటి ఒక ప్రభావశీల సోషల్గా ప్రభావశీలమైనటువంటి కమ్యూనిటీ. దాన్ని రాజకీయంగా టార్గెట్ చేయాలంటే దాని వెనుకున్నటువంటి దానికి వృత్తి పునాదిని, ఆ పునాదులను దెబ్బతీయాలనేది కుట్ర. వీళ్ళు ఎప్పుడైనా ఆ రోజు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వెంటనే చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కళ్ళు సొసైటీలని 140 సొసైటీలని ఒక్క జీవోతోటి మూసేసిండు 10 సంవత్సరాల పాటు. ఎంత చేసింది అది. తర్వాత మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్కు రెండోసారి ఇప్పుడు మళ్ళీ అధికారం అప్పచెప్పగానే తెలంగాణలో చేస్తున్నటువంటి కుట్ర అదే. ఎందుకు అంటే మేము ఆ జాతి నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డలం. తెలంగాణ సమాజం సగర్వంగా బతకాలని కొట్లాడినటువంటి వాళ్ళం, పోరాటం చేసినటువంటి వాళ్ళు. ఈ సమాజంలోని అన్ని వర్గాలు సాధికారికంగా మంచిగా బతకాలని కోరుకునేటటువంటి వాళ్ళం. కానీ వీళ్ళు చేస్తున్న కుట్ర ఏంటంటే కల్తీ పేరు మీద కళ్ళు గీత వృత్తినే సమాధి చేయాలని చూస్తున్నారు. కళ్ళు గీత వృత్తే లేకుండా చేయాలని చూస్తున్నారు. మేము కల్తీకి వ్యతిరేకం. మేము కల్తీకి ఎవరు కోరుకున్నాం? ఈ తెలంగాణ సమాజమే సగర్వంగా ఉండాలని కోరుకునేటోళ్ళము కల్తీని సమర్థిస్తామా? కల్తీ కావాలని కోరుకుంటామా? బరాబర్ కల్తీ అరికట్టాల్సిందని చెప్తాం, కల్తీకి వ్యతిరేకంగా నిలబడతాం. కానీ ఆ కల్తీ పేరు మీద నా కళ్ళు గీత వృత్తి మెడ మీద కత్తి పెట్టి నా వృత్తినే గొంతు కోస్తా అంటే మాత్రం కబడ్దార్, రాజకీయంగా వదిలిపెట్టేది లేదు. తొక్కుతాం చెప్తున్నాను. నేను కల్తీ ఎక్కడ లేదు. ఇక ఇలా హైదరాబాద్ మహానగరానికి ప్రతిరోజు ఎన్ని లక్షల లీటర్ల పాలు అవసరం? 55 నుంచి 60 లక్షల లీటర్ల పాలు అవసరం. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ ఇక్కడ నీ ఉత్పత్తి ఏ పారామీటర్లో చూసినా కూడా 12 లక్షల లీటర్లకు మించి లేదు. మిగతాదంతా ఎట్లా తయారవుతున్నది? ఓ రోగి ఉంటాడు, ఓ చిన్న పాప ఉంటుంది, ఓ బాలింతరాలు ఉంటుంది, అప్పుడే పుట్టిన పాప నుంచి చనిపోయే ముసలి వరకు అందరూ పాలని సేవించేటోళ్ళు. ఆ పాలల్లో ఇవాళ ఎంత అడల్టరేషన్ జరుగుతున్నది, ఎంత కల్తీ జరుగుతున్నది. ఏం పీకుతున్నారా? ఎందుకు చేస్తలేరు? ఇవాళ దేంట్లో చెప్పండి, వాళ్ళ కారం పొడిలో కానీ పసుపులో కానీ ప్రతి దాంట్లో జరుగుతున్నటువంటి అడల్టరేషన్ ఏంది, కల్తీ ఏంది? ఎందుకు చేస్తలేరు? కల్తీ వెనుక ఉన్నటువంటి మాఫియానే మీరు. కల్తీని ప్రోత్సహిస్తుందే మీరు. కల్తీని ప్రోత్సహించి కల్తీని తయారు చేసి ఆ మాఫియా పేరు మీద 100,000 కోట్లు దందాలు చేసి ఆ మాఫియా అంతా మీ చుట్టూ ఉంటుంది. ఇలా ఆ లిక్కర్ మాఫియా కోసం ఇవాళ కల్తీ పేరు మీద కళ్ళు గీత వృత్తి మీద కత్తి పెడుతున్నారు. లిక్కర్ మాఫియా అంటే గౌండ్లు కూడా ఉన్నారు కదా. నేను చెప్తున్నా అరుణ్ గారు, ఆ కల్తీకి సంబంధించినటువంటి వాళ్ళు, లిక్కర్కి సంబంధించినటువంటి వాళ్ళు కల్తీ చేసిన ఎవరైనా మేము ఆ జాతి నుంచి ఎదిగొచ్చినటువంటి బుద్ధిజీవులం అండి. నేను చెప్పాను కదా, ఈ సమాజమే సగర్వంగా ఉండాలంటే కొట్లాడినటువంటి వాళ్ళం. మేము తెలంగాణ కోసం నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. తెలంగాణలో కల్తీ ఏదో ఏ రూపం. నేనేం చెప్తున్నానంటే కల్తీని పెంచి పోషించి దాన్ని ఒక మాఫియాలాగా తయారు చేసి మీరు దానికి మీ చుట్టూ పెట్టుకొని ఆ కల్తీ ఇవాళ నా వృత్తిని ఆ పేరు మీద మోసం చేస్తానంటే ఆ పేరు మీద నా వృత్తిని చెప్తాను. పదండి. ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కదా, గీత కార్మికులకు పెద్దపీట చేస్తున్నాము, వాళ్ళకి అవసరమైతే ఈత వనాన్ని పెంచుతాం, తాటి వనాన్ని పెంచుతాము అని చెప్పేసి కూడా ఇక్కడ అవసరమైనంత భూమి కూడా వాళ్ళకి ఇచ్చి చెట్లను మొక్కలను నాటిస్తాము అని చెప్పేసి అన్నది కదా. ఎందుకు ఇంత మరి ఇప్పుడు మీరు టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. టార్గెట్ చేస్తే వాళ్ళకేముంది? గవర్నమెంట్కి ఏం ప్రయోజనం ఉంది? అంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని కళ్ళు కాంపౌండ్లను నమ్ముకొని చాలామంది జీవన ఉపాధి పొందుతుంటారు కొన్ని వృత్తుల వాళ్ళు. అరుణ్ గారు, ఇలా కళ్ళు గీత వృత్తి అనేది చాలామందికి తెలియదు. అంటే కళ్ళు అనేది ఒక అద్భుతమైన ప్రకృతి పానీయం. పోషక విలువలు ఉన్నటువంటి, ఆహారపు విలువలు ఉన్నటువంటి, శక్తి విలువలు ఉన్నటువంటి, ఔషధ విలువలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి పానీయం. ఇది నేను చెప్పేదో మీరు చెప్పేదే కాదు. 100 సంవత్సరాల తెలంగాణ సంస్కృతి చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఇవాళ అనేక శాస్త్ర పరిశోధనలు తేల్చినటువంటి సత్యం. ఈ కళ్ళులో ఫ్లోరైడ్ని నిరోధించేటటువంటి కళ్ళుకు స్వభావం ఉన్నది. ఈ కళ్ళుకు క్యాన్సర్ కారకాలని నిరోధించేటటువంటి స్వభావం ఉందని అనేక IICT లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు పరిశోధించి తేల్చి చెప్పినటువంటి సత్యాలు. అది పక్కకు పెట్టి మీరు
ఇవాళ దాన్ని ఉద్దేశించే ఆ కోణంలోనే ఈ దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పోషక విలువలు, ఔషధ విలువలు, ఇవన్నీ కూడా శక్తి విలువలు కూడా ఈ తరానికి ఒక న్యాచురల్గా అందించాలనే ఉద్దేశంతో మేము నీరాని అద్భుతంగా డిజైన్ చేసినాం. 100% ఆర్గానిక్ డ్రింక్. దాన్ని 12 కోట్ల రూపాయలు పెట్టి ఒక అల్ట్రా మోడర్న్గా నీరా కేఫ్ను సృష్టించినాం, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా. దాన్ని పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత తెలంగాణ అంతటా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి చోట దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి సంకల్పంతో నేనే యాజ్ ఏ కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్గా ఒక 30 కోట్లతోటి కరీంనగరు, వరంగల్లు, సిద్దిపేట, సిరిసిల్ల, భువనగిరి, చౌటుప్పల ఇటువంటి జిల్లా ప్రాంతాల్లో, ఖమ్మము చోట నీరా కేఫ్లకు ప్లాన్ చేసినాం సెకండ్ స్టేజ్లో. హైదరాబాద్లో హైటెక్ సిటీ, కూకట్పల్లి, సికింద్రాబాద్, శంషాబాద్, ఎల్బీ నగర్ లాంటి చోట మినీ నీరా కేఫ్లు, హైదరాబాద్లో మోడల్ ఆల్రెడీ పెద్దది పెట్టినాం కాబట్టి మినీ నీరా కేఫ్లు పెట్టాలని చెప్పినాం. నేను ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఒక్కసారి తెలంగాణ కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్గా నేను ఛార్జీ తీసుకున్న తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్ జరిగింది. ఆ బోర్డు మీటింగ్లో మొట్టమొదటి తీర్మానాలు ఏందో ఒకసారి చూడండి, నిర్ణయాలు చేయటమే కాకుండా అప్పుడు కేసీఆర్ గారితో ఒక 60 కోట్లకు ఒప్పించి ఫండింగ్ కూడా, బడ్జెట్ కూడా రిలీజ్ చేయించినాం. అవన్నీ ఉన్నాయి. ఆ పని చేయండి. ఎందుకంటే ఇవాళ మారుతున్న పరిస్థితులలో ప్రతి వస్తువు కూడా ప్రకృతి నుంచి సమాజంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి ఇచ్చే ఒరిజినల్ రూపం ఒకటి ఉంటే మనం అట్లనే వదిలేస్తే అది ఇంకో రకంగా విషతుల్యంగా మారే అవకాశం ఉంటుంది. దాన్ని ఆధునిక పద్ధతుల్లో మనం సేకరణ జరగాలి, ఆధునిక పద్ధతిలో దాన్ని నిల్వ చేయాలి, ఆధునిక పద్ధతిలో సప్లై కూడా జరగాలి. దానికోసం ఇవాళ నీరా అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నీరా కేఫ్ ఎక్స్పెరిమెంట్ చేసినాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పాలు యాజ్ ఇట్ ఈస్గా పాలని వల్ల ఒక జంతువు నుంచి, బర్రె, గేదె నుంచి వస్తుంది కదా, పిండి అట్లనే సాయంత్రం ఉరుకనే అట్లా గిన్నెలు పెట్టి ఉండండి, ఏమి చేయకుండా ఉంటాయా? అవి ఉంటాయా? దాని అర్థమైంది తెల్లారిదాకా అట్లనే ఉండి అనుకో, తాగుతావా? మరుసటి రోజు తాగుతావా? అంటే ప్రకృతి అది ఒరిజినల్గా పాలు అనేది ఒరిజినల్ రూపం. దాన్ని సేకరించి నిల్వ చేసుకునేటువంటి నీ పద్ధతులను బట్టి అది పాలు పెరుగుగా మారుతుంది, పెరుగు నుంచి వెన్న వస్తుంది. ఆ వెన్నని నెలల తరబడి నిల్వ ఉంచుకుంటావు, కోవా ఉంటావు, ఇదన్నీ ఉంటుంది. అది ఇవాళ కళ్ళు అనేది ప్రకృతిలో పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సేకరించే పద్ధతిలో మార్పు రాలే, నిల్వహించే పద్ధతిలో మార్పు రాలే. ఏం ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఎందుకు చేయలే? ఎందుకు ఆధునీకరించలే? దానికే ఇవాళ కళ్ళు కూడా అంతే. కళ్ళు అనేది ప్రకృతి అద్భుతంగా వస్తుంది. దాన్ని నీరు అంటాం. మొట్టమొదటగా టెంపరేచర్ పడక ముందే, ఉష్ణోగ్రత దాని సన్లైట్ దాని మీద పడకముందే సేకరించేది నీరా. అది అట్లాగే ఉండి కొద్దిసేపు అయిన తర్వాత ఎండ పెడితే నువ్వు ఏం చేయక్కర్లేదు, అక్కడ కుండలో పెడితే కూడా ఆటోమేటిక్గా దాని ఫార్మెంటేషన్ జరుగుతుంది, ఆల్కహాలిక్ నేచర్ వస్తుంది, ఇంకో రూపం వస్తుంది. కానీ దాన్నే సేకరించే వెంటనే ఒక సెపరేట్ ఫార్మైట్లోకి, ఫ్రీజింగ్లోకి దానికి ఉన్న ఒక ఎక్విప్మెంట్ డిజైన్ చేయించినాం. నీరా చేయడం అంటేనే అది నీరాగస. దాన్ని తీసుకొచ్చి ఒక ఫార్మాట్ చేసి బాట్లింగ్ లాగా, ఆ బాట్లింగ్ని కూడా ఫ్రీజింగ్లో పెట్టి సప్లై చేసేటువంటి ఒక ఆధునిక పద్ధతి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జోడించడం ద్వారా ఈ తరానికి ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఔషధ విలువల్ని ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పానీయాన్ని అందించే పద్ధతి ఉంటుంది. ఇక్కడ చివరిగా ఒకటి చెప్పండి, కాదు కూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదే అనుకో, కళ్ళు కంపౌండ్లన్నీ బంద్ చేయాలి అని చెప్పేసి గెటర్ 10నే బంద్ చేయాలని చెప్పి తీసుకుంటుందా? తీసుకుంటే లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? మండలాల వారీగా, జిల్లాల వారీగా స్థాయి అంటే గ్రామ స్థాయిలలో కూడా కళ్ళు కంపౌండ్లు బంద్ చేయాలని చెప్పేసి కూడా ఒక జీవో వచ్చే ఆలోచన ఉంటే వచ్చిందే అనుకో, ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ ఈ రాష్ట్రంలో? అరుణ్ గారు, హైదరాబాదుని బూచిగా చూపించి ఫస్ట్ ఏముంటుందంటే, సహజంగా ఏమంటుందంటే హైదరాబాద్లో నిజంగా అవును ఇక్కడ కళ్ళు లేదు కదా, ఏదో ఉంది కదా అని చెప్పేసి నచ్చుతుంది, అందరికి ఉంటుంది. నేను అడుగుతున్నా, మరి హైదరాబాద్లో బర్రెలు ఉన్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? హైదరాబాద్లో తోటలు ఉన్నాయా? కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హైదరాబాద్లో పండ్లు ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతే కదా. హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉంటుంది. ఈ 1 కోటి జనాభాకు అవసరమైనటువంటి నీళ్లు కానీ, తిండి కానీ, ఫుడ్ కానీ
కూరగాయలు కావచ్చు, నీకు ఇంకేది కావచ్చు, ఏదైనా ప్రతిదీ కూడా అవుట్ సైడ్ ది హైదరాబాద్ నుంచే వస్తుంది. అవుట్ సైడ్ ది హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇక్కడే కాదు, అక్రాస్ ది వరల్డ్ ఎనీ కాస్మోపాలిటన్ సిటీ నుంచి సిటీకి దానికి కావాల్సినటువంటి ఫుడ్ కానీ మిగతా అన్నీ కూడా ప్రాథమికంగా అవసరమైనటువంటి అన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాల నుంచి వస్తాయి తప్ప అక్కడికి తయారు చేయలేరు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే జనానికి ఒక మైండ్లో కూర్చోబెట్టిన తర్వాత కళ్ళు ఈడ లేదు కదా అని చెప్పేసి, నిజం కరెక్టే, ఏది లేదు కదా. కళ్ళే కాదు, పాలు ఇక్కడ ఉండవు, నీళ్ళు ఇక్కడ ఉండవు. హైదరాబాద్లో తాగే నీళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎక్కడి నుంచి? ఇలా గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాం, అవునా? కృష్ణా నుంచి ఫేజ్ 1 కృష్ణా జలాల ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 హైదరాబాద్కి వస్తుంది కదా. ఒకనాడు గండిపేట సరిపోయేది, ఇవాళ గండిపేట అనేది ఒక పార్ట్, మిగతాది గోదావరి జలాలు హైదరాబాద్. అట్లానే హైదరాబాద్కి అవసరమైనట్టు ఇది ఒక ప్రకృతి పానీయం. దీంట్లో మీరు కల్తీని అరికట్టండి. మేము కల్తీని చేసిన ఎవడైనా కానీ మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాడు కూడా అయి ఉండొచ్చు, మేము కాదు, కల్తీ ఎవరు చేసినా కూడా నివారించండి. ఇంత వ్యవస్థ ఉంది కదా, నీకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నీకు ఫోరెన్సిక్ సైన్స్ ఉంది. యూ హ్యావ్ సో మెనీ అథారిటీస్, యూ హ్యావ్ సో మెనీ ఏజెన్సీస్ టు కర్టైల్ ది అడల్ట్రేషన్. వై నాట్? వాట్ ఈస్ రాంగ్? వీఆర్ నాట్ సపోర్టింగ్ దట్. అది చెయ్యకుండా దాన్ని బూచిగా చూపించి మొత్తం వృత్తిని దశల వారీగా హైదరాబాదు, ఆ తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ తీస్తానంటే ఊరుకునేది లేదు. ఫస్ట్ కళ్ళు అన్నది ఆహారంలో ఒక భాగం. ఇక హైదరాబాద్లో రకరకాల సమస్యలు ఉన్నాయండి, రకరకాల అడల్ట్రేషన్ పేరు మీద రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక్క కళ్ళు మీద ఎందుకు పడ్డారని అడుగుతున్నాను నేను. చేయండి, అది మీరు నిరోధించాల్సిందే, అరికట్టాల్సిందే, దానికి మేము కూడా సహకరిస్తాం. ఆ పని చేయకుండా దాన్ని బూచిగా చూపించి చేయటం అంటే కేవలం మద్యం మాఫియా, ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ మాఫియాకి ఇచ్చే కిక్ బ్యాక్స్ కోసం, వాళ్ళ వస్తువులకి దానికి వ్యాపారం నిర్విఘ్నంగా సాగడం కోసం చేసేటటువంటి కుట్రనే ఇవాళ కళ్ళు మీద చేసేటటువంటి కుట్ర. దాన్ని సహజంగా ఒక మనుషుల్లో, ఒక సమాజంలో ఒక భావన ఏర్పడుతుంది కాబట్టి ఆ భావనని ఆసరగా తీసుకొని మొత్తం దాన్ని గొంతు కోసేయాలంటే మాత్రం ఊరుకునేది లేదు. బరాబరిగా మేము ఆ జాతి నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డలం. నేను ఇవాళ వృత్తులు ఉండకపోవచ్చు నేను, కానీ ఆ జాతి నుంచి, ఆ వృత్తి నుంచి ఎదిగొచ్చినటువంటి వాడిని. ఇవాళ నా కింద ఇవాళ మీరు చెప్పండి, ఏం వాళ్ళ చెట్టు మించి బడి ఏ వృత్తులు అయినా వృత్తి చేసుకుంటే చనిపోతున్నటువంటి వృత్తులు ఉన్నాయి ఇవాళ. అదే కలుగురీత కార్మికుడు ఇవాళ నిజాయితీగా సంవత్సరానికి, ఇప్పటికి నేను చైర్మన్గా చూసి, ఇప్పటికి సంవత్సరానికి 200 నుంచి 250 మంది చెట్టు మించి కళ్ళ మీద పడి చనిపోతురండి. గవి పరిష్కారం చేయండి, వాటికి దారి చూపించండి, ఆ వృత్తిని కాపాడండి. నీకు 25% వైన్ షాపులలో నువ్వు రిజర్వేషన్లు ఇస్తాను చెప్పు. కేసీఆర్ 15% ఇచ్చిండు, నేను 25% ఇస్తాను చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం, అదెలా అమలు చేయి. నీకు చెట్టు మించి పడి చనిపోయేటటువంటి కార్మికుడికి 5 లక్షల ఎక్స్గ్రేషన్ అని కేసీఆర్ 5 ఇస్తున్నాడు, మేము 10 లక్షలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు. ఆ 10 లక్షలు ఇవ్వండి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుందండి నేను చైర్మన్గా. చివరిసారిగా ఆగస్టు 12వ తారీఖు ఒకటే రోజు 800 మందికి 12 కోట్ల రూపాయలు ఇచ్చినాం, చెక్కులు ఇచ్చినాం. 12 కోట్ల మంది ఒకటే రోజుకి ఇక్కడే పెట్టి పిలిచి ఇచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి ఇవ్వలే. ఏం వాళ్ళ ఉసురు దాకదా మీకు? ఆ చెట్టు మించి పడి చనిపోతున్నటువంటి ఎంత ఘోరంగా ఉంటుంది ఆ కుటుంబాల పరిస్థితి. అది చెయ్యకుండా ఇంకా వృత్తిలో ఉన్నటువంటి కార్మికుడిని, ఆ కుటుంబాలని భయపెట్టించి భయకంపితులు చేసే పని, దుర్మార్గమైనటువంటి పనిని ఒప్పుకునేది లేదు, సమస్య లేదు. ఇవాళ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అవన్నీ చేస్తూనే ఇవన్నీ ఏది చేస్తున్నారో కల్తీ, వాటన్నిటిని నివారించండి. మేమేం వాటికేం కల్తీని సపోర్ట్ చేయట్లే, కల్తీని కోరుకుంటలేం. వాళ్ళ కల్తీ అందరూ చిన్నపిల్ల పుట్టిన పాప నుంచి చనిపోయే ముసలి వారికి తప్పనిసరిగా తీసుకునేటటువంటి పాలు, ఆ పాలల్లో ఎంత కల్తీ జరుగుతున్నదో ఇవాళ ఇంతమందికి ప్రతి ఒక్కరికి క్యాన్సరు, కిడ్నీ ఎందుకు వస్తున్నాయి సమస్యలు? ఆ కల్తీ పాలతో కాదు. ఏం గది కదా మీరు చేయాల్సింది, ఆ పని చేయండి. మీరు అల్కగా దొరికినారు, వీళ్ళు ఇచ్చేయండి, మేము సహకరిస్తున్నాం, వదిలిపెట్టేదేం లేదు. మేము కంపల్సరీ మా వృత్తి మీద కత్తి పెట్టి గొంతులు కోస్తామంటే ఊరుకునేలేదు, బరాబర్ మేము నిలబడతాం, మా వృత్తిని కాపాడుకుంటాం.